నమస్తే. కంట్రీ న్యూస్కు స్వాగతం. ఒకప్పుడు నక్సలైట్ హీరోగా 180 ఫ్లాప్స్ అయినా తగ్గని స్టార్డమ్. సూపర్ స్టార్లు బాలీవుడ్ను ఏడుతున్న సమయంలో ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970-80ల మధ్య కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జితేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హవా నడుస్తుంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్గా నిలిచాడు. ఇప్పటికీ మిథున్ స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. బాలీవుడ్ ఎంట్రీ తర్వాత చాలామంది స్టార్స్ తమ కెరీర్లో ఫ్లాప్ సినిమాలు చాలానే ఇచ్చారు. కానీ మిథున్ రూటే సెపరేట్. 47 ఏళ్ల కెరీర్లో ఏకంగా 180 ఫ్లాప్ చిత్రాలు ఖాతాలో వేసుకునే ఏకైక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్. 47 మూవీలు డిజాస్టర్లు మిగుల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990 దశకంలో మిథున్ వరుసగా అత్యధిక ఫ్లాప్ చిత్రాల రికార్డు నెలకొల్పాడు. 1993-98లో బ్యాక్ టు బ్యాక్ 33 చిత్రాలు అట్టర్ ఫ్లాప్. అయితే మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్గా భావిస్తున్నారు ఫ్యాన్స్. మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్డమ్ వెనక కారణం ఏమిటంటే 50 హిట్ చిత్రాలే. ముఖ్యంగా 1970లో మురుగే సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఆ తర్వాత డిస్కో డాన్సర్ సినిమాతో ఐఎమ్ డిస్కో డాన్సర్ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్లో దేశమంతా మారుమోగిపోయింది. అంతేకాదు భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూలు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. మిథున్ ఎక్కడ పుట్టాడు? 1950 జూన్ 16న కోల్కతాలో జన్మించిన మిథున్ బీఎస్సీ పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ చేశాడు. వేలాది మంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960ల చివరలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాల్లోకి హీరోగా మిథున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు. హిట్స్ ఫ్లాప్స్తో లెక్క లేకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల ఫేవరెట్గా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగానని, ఒక దశలో హీరో కావాలని తన కళ నెరవేరదేమో అనుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు. యోగితా బాలిని మిథున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మిథున్ వీరికి 3 కుమారులు. మియో, నమిషి, ఉస్మాయి. కుమార్తె దిశానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నాయోసి బ్యాడ్ బాయ్ చిత్రంలో తెరగంట చేశాడు. నటనతో పాటు వ్యాపారం, టీవీ హోస్టర్గా, బ్రాడ్ ఎండార్స్మెంట్గా ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. మిథున్ చక్రవర్తి నెట్వర్క్ దాదాపు 400 కోట్లు అని అంచనా. అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులతో పాటు మెర్సిడెస్ బెంజ్, 1975 టొయోటా ఫార్చునర్, ఫోర్డ్ ఎండీవర్తో సహా అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. రాజకీయ జీవితం. తొలుత టీఎంసీ ఎంపీగా ఎంపికైన మిథున్ ఆ తర్వాత ఎంపీగా రాజీనామా చేసి మరి 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీలో చేరాడు.